అమ్మాయిల స్ఫూర్తితో ఈసారైనా ఛాంపియన్గా నిలుద్దామని ఐపీఎల్ 2024 సీజన్లోకి అడుగుపెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస పరాజయాలతో డీలా పడిపోయింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్లో ఆర్సీబీ కేవలం 1 మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. అమ్మాయిల స్ఫూర్తితో ఈసారైనా ఛాంపియన్గా నిలుద్దామని ఐపీఎల్ 2024 సీజన్లోకి అడుగుపెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస పరాజయాలతో డీలా పడిపోయింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్లో ఆర్సీబీ కేవలం 1 మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. పై ఓటమితో ఐపీఎల్ 2024 పోరును ప్రారంభించిన ఆర్సీబీ ఆ తర్వాత పంజాబ్ కింగ్స్పై విజయం సాధించింది. ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో దారుణంగా ఓడిపోయింది. తొలి అర్ధభాగం ముగసే సమయానికి ఆర్సీబీ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ద్వితీయార్థానికి సిద్ధమవుతున్న ఆర్సీబీ బలమైన ప్రత్యర్థులతో పోటీపడాల్సి ఉంది. దీని ప్రకారం ఆర్సీబీ జట్టు తదుపరి మ్యాచ్ల పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది. ఏప్రిల్ 21న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఏప్రిల్ 25న ఆర్సీబీ, నాచె జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఏప్రిల్ 28న జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. అహ్మదాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియం ఈ మ్యాచ్కు ఆతిథ్యమిస్తోంది. మే 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో ఆర్సీబీ తలపడనుంది. మే 9న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ధర్మశాలలో జరగనుంది. మే 12న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్లో ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. మే 18న జరిగే ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు